యుద్ధమే కనుక తథ్యం అనుకుంటే సరిగ్గా వారం రోజులు 10 రోజులకి పాకిస్తాన్ పని అయిపోతుంది. ఇప్పటికే అంతర్గతంగా అక్కడ సింధ్ పంజాబ్ ప్రావిన్స్ అంటే ఆ నదులు వాటర్ గురించి వాళ్ళు కొట్టుకుంటూ ఉన్న పరిస్థితి. అలాగే సింధ్ వాటర్ ట్రీటీకి సంబంధించిన ఒప్పందం మనం నిలిపేసిన తర్వాత అక్కడ నీళ్లు లేక నదులు ఎండిపోయి వాళ్ళకి తాగడానికి కూడా నీళ్లు దొరకట్లేదు. తాజాగా చినాబ్ నదీ జలాలు కూడా వెళ్లకుండా ఆపేసిన పరిస్థితి. తిండి గింజలు ఉన్న వాటిని గోదాముల్లో నిల్వ చేసుకుంటున్న పరిస్థితి. అంటే అలాగే ఆర్థికంగా అత్యంత దారుణంగా ఉన్న పరిస్థితి. ఇది రియాలిటీ పాకిస్తాన్లో. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు, రెచ్చగొట్టే మాటలు ఎలా ఉంటాయంటే, రక్తం పారిస్తాం, సింధు నదీ జలాలు ఆపితే రక్తం పారుతుంది భారతదేశంలో అంటాడు బిలావల్ భుట్టో. మరోవైపు 2 నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోవాలని పీఓకేలో అక్కడ ఉన్న ప్రభుత్వం చెప్తోంది. ఎందుకని? వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా యుద్ధం వస్తే ఏం జరుగుతుంది, తినడానికి తిండి కూడా ఉండదని. మరోవైపు అత్యంత ఆధునిక క్షిపణులకు సంబంధించి వాళ్ళు కొన్నారు కదా, పాకిస్తాన్ దగ్గర కొన్నారు, అలాగే అమెరికా దగ్గర కొన్నారు. వీళ్ళ ఆయుధాలు కొన్ని ఉక్రెయిన్కి పంపించారు. అంటే ఒకవేళ కన్వెన్షనల్ వారే జరిగితే, యుద్ధమే కనుక తథ్యం అనుకుంటే సరిగ్గా వారం రోజులు 10 రోజులకి పాకిస్తాన్ పని అయిపోతుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న శక్తి కానీ, వాళ్ళ బుర్రల్లో ఉన్న యుక్తి కానీ, లేకపోతే పెట్టడానికి డబ్బు కానీ, లేకపోతే ఫ్యూయల్ కానీ, ఇవన్నీ భారత్తో పోటీ పడితే 5 నుంచి వారం రోజులు, అంతకంటే అవకాశం లేదు. కానీ కన్వెన్షనల్ వార్ వస్తుందా రాదా మనకు తెలియదు. నేను ముందు నుంచి చెప్తున్నా, స్టూడియోలో కూర్చుని మనము లేకపోతే నాతో మాట్లాడే ఎక్స్పర్ట్స్, ఆడియన్స్ డిసైడ్ చేసేది కాదు యుద్ధం అనేది. దానికి అనేక వ్యూహాలు ఉంటాయి, ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. ఇవన్నీ బేరీజ్ వేసుకుని అంచనా వేసుకున్న తరువాత మాత్రమే నిర్ణయం తీసుకుంటారు భారత ప్రధానమంత్రి. వారికి భారత ప్రజలు పూర్తి సపోర్ట్గా నిలిచారు. ఇక